నిన్న రిలీజ్ అయిన పక్కా కమర్షియల్ సినిమా మేము ఏదైతే ఆడియన్స్ని టార్గెట్ చేసామో ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది. దానికి నిదర్శనం ఏంటంటే నిన్న సెకండ్ షోలు మార్నింగ్ షోస్ కన్నా కూడా ఎక్కువ ఉండటం. ఎప్పుడైతే మ్యాట్నీ సెకండ్ షోస్ చాలా బాగుంటాయో కలెక్షన్స్, అది క్లియర్గా కమర్షియల్ సినిమా. ఆ మాస్ ఏదైతే మేము మాస్ ఎంటర్టైనర్గా దీన్ని ఫోకస్ చేసామో అక్కడికి రీచ్ అయింది అనడానికి నిన్న సెకండ్ షోస్ మార్నింగ్ షోస్ కన్నా పెరగడం అనేది చక్కటి నిదర్శనం. అది ట్రేడ్ వర్గాలకు అందరికీ కూడా తెలుసు, ఎప్పుడైతే సెకండ్ షోస్ మ్యాట్నీస్ బాగుంటాయో ఇట్స్ ఏ కమర్షియల్ ఫిల్మ్ అనేది. అదేవిధంగా ఈరోజు కూడా చూసుకుంటే ఈరోజు మ్యాట్నీస్కి మార్నింగ్ షోస్కి చాలా డిఫరెన్స్ ఉంది. మ్యాట్నీస్ చాలా బాగున్నాయి, అదేవిధంగా సెకండ్ షోస్ బాగుంటున్నాయి ఈరోజు కూడా. అందుకని చెప్పి దీని క్లియర్గా మాకు అందరికీ దీని ట్రేడ్ వర్గాల ప్రకారం దీని అంచనా ఏంటంటే ఇట్స్ ఎ క్లియర్ కమర్షియల్ హిట్ కింద దీన్ని పరిగణించవచ్చు. అదేవిధంగా దీంట్లో నిజంగా ఈరోజు మనందరికీ తెలుసు, ఒక మూవీ ఓపెన్ అవుతే కనుక ఓపెనింగ్ రావాలంటే ఎంత కష్టపడాలో. నిన్న నియర్లీ వరల్డ్ వైడ్ చూసుకుంటే 6 crores గ్రాస్ వరకు మాకు కలెక్ట్ అయింది. ఈ మధ్యలో వచ్చిన చాలా సినిమాలు కంపేర్ చేస్తే కనుక చాలా బెటర్ పొజిషన్లో ఇది ఓపెనింగ్ తీసుకున్నట్టే. అండ్ ఐ థింక్ గోపీచంద్ గారు వీటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ అనుకుంటాను ఇది. అదేవిధంగా మారుతి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్కి మార్క్ కింద ఉంటుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నిన్న థియేటర్లో చూస్తుంటే మాస్ థియేటర్స్లో అన్నింటిలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా చాలా థియేటర్లకు వెళ్ళి నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అది డెఫినెట్గా ఏంటంటే మారుతి యొక్క మార్క్ అది. ఆ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ తను బాగా పండించాడు. అదేవిధంగా మా సంస్థ నుంచి ఇంతవరకు వచ్చిన ప్రతిరోజు పండుగ, అంతకుముందు వచ్చిన భలే భలే మగోడో కానీ ఈ సినిమాలకు అన్నిటికీ కూడా అదే పందాలో ఈ సినిమా కూడా ఇంత మంచి మాస్ ఎంటర్టైనర్గా మిగలడం అనేది నిజంగా మా సంస్థ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం. హోప్ దిస్ విల్ క్రియేట్ ఎ గుడ్ జర్నీ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ మారుతి ఫర్ గివింగ్ అస్ లైన్ టు లైన్ ఫిలిమ్స్. అండ్ గోపీచంద్ గారు, రాశి గారికి, అదేవిధంగా ఈ సినిమాలో పనిచేసిన అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.